పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు నమస్కారం. నా పేరు మోటం రవీందర్, పెద్దపల్లి స్థానికుడిని. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వివిధ హోదాల్లో టీపీసీసీ స్టేట్ కన్వీనర్గా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా, ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుండి ప్రస్తుతానికి ఆల్ ఇండియా బేడబొడగ సంఘం వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. నేను చేసిన కాంగ్రెస్ పార్టీలో సేవలకు 2014లో, 2018లో, అదేవిధంగా 2023లో కూడా ధర్మపూర్ నుండి అసెంబ్లీ టికెట్ ఆశించాను. ఆ రోజు పెద్దలు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మన పార్టీ గెలుపు ముఖ్యం, అందరికీ టికెట్లు ఇవ్వలేం కదా అని నన్ను సముదాయించారు. నీకు పార్టీలో పలు హోదాలు కల్పించి తగు న్యాయం చేస్తామని తెలిపినారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మాలమాదిగల సోదరుల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కులం ఏదైనా ఉన్నది అని అంటే మాలమాదిగల తర్వాత ఎస్సీ సామాజిక వర్గంలో అది మాదే. 20 లక్షల జనాభా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మా కులానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు మా అందరికి పెద్ద దిక్కైన శ్రీధర్ బాబు గారిని ఎన్నోసార్లు కలిసి మా సమస్యలు, మా కులం పట్ల జరుగుతున్న వివక్ష, మేము కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు పలు విధాలుగా విన్నవించుకోవడం, వినతి పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళని వేడుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు చేద్దాం, చూద్దాం, మీకు తగిన స్థానం ఇద్దాం అని చెప్పుకుంటూ పోవడమే కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ, కనీసానికి నామినేటెడ్ పదవులు కూడా మాకు ఇంతవరకు మా కుల సంఘాలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, పార్టీకి సేవ చేసిన వ్యక్తులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మేము దీని మీద మా ఆల్ ఇండియా బీబీజే ఫెడరేషన్ సంఘం చర్చించి, కుల పెద్దలం చర్చించి పెద్దపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇకనైనా పెద్దలు ఈ రోజు వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఈరోజు స్క్రూటినీ ఉంది. రేపు దీని మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలు, మేము సంఘంలో ఉన్న సభ్యులు అందరూ కూర్చుండి మాట్లాడి దీనికి కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా, అందులో ఉన్న మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు, మీరు 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎన్నో సేవలు కార్యక్రమాలు చేస్తున్నారని, మీరు ముందు నడవండి, మేమందరం మీ వెనుకుండి మీకు సపోర్ట్ ఇస్తామని అందరూ మిత్రులు నాకు బలం చేకూరుస్తున్నారు. తదుపరి కార్యాచరణ గుర్తు వచ్చిన తర్వాత మీ అందరి ముందుకు వచ్చి మీ అందరి దీవెనలు, పెద్దల దీవెనలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల దీవెనలు కావాలని మరొక్కసారి నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.